ఓవైపు పాకిస్తాన్‌తో సమస్య, ఇంకోవైపు చైనాతో సమస్య. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఈ బార్డర్ సరిహద్దుల్లో వివాదాల్లోకి వచ్చింది. మొన్నటి వరకు షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా అసలు మనం చాలా సార్లు మాట్లాడింది బంగ్లాదేశ్ పోరస్ బార్డర్స్ గురించి. ఆల్మోస్ట్ 2200 కిలోమీటర్ల పైచిలుకు సరిహద్దును మనము బంగ్లాదేశ్‌తో షేర్ చేసుకుంటున్నాము. బట్ ఆ సరిహద్దు ప్లేసెస్‌లో లైక్ స్మగ్లింగ్‌కి, అసాంఘిక కార్యకలాపాలకి వీటన్నిటికి ఆలవాలంగా నిలుస్తోంది అని మనం చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నాము. బట్ ఎప్పుడు కూడా ఇది సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య ఒక వివాదంగా చాలా సందర్భాల్లో మనకు రాలేదు. బట్ ఇప్పుడు ఇది సీరియస్‌గా అవుతున్నట్టుగా కనబడుతోంది. ఇప్పుడు ఈ కొత్త ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజీబీ బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్‌కి, అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్‌కి, మన బీఎస్ఎఫ్‌కి, వాళ్ళ బీజీబీకి మధ్య వివాదాలు చాలా సీరియస్‌గానే ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్‌లో మాల్డా రీజియన్‌లో కావచ్చు, ఛత్తీస్ పరగణ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఫెన్సింగ్‌కి సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి వివాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇరు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? ఏంటి ఇప్పుడు మనం మళ్ళీ కొత్తగా మీరు లాస్ట్ టైం మీరు అన్నారు, నాకు మంచిగా గుర్తుంది. యాక్చువల్లీ 2 ఫ్రంట్ వార్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు 3rd ఫ్రంట్ కూడా ఓపెన్ అయింది బంగ్లాదేశ్ తోటి అని. సో 3.5 ఫ్రంట్ వార్ ఇప్పుడు భారతదేశం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. ఎండ్ ఆఫ్ ఏ కాదు, ఇంకా మల్టిపుల్ ఫ్రంట్ వార్స్ ఉంటాయి మనకు నేపాల్ ఒక థ్రెట్ గా తయారవబోతోంది మనకి. ఎందుకంటే నేపాల్ కంప్లీట్ గా చైనా హస్తగతం అయిపోయింది కాబట్టి అదొక 4th ఫ్రంట్ అవ్వచ్చు. 5th ఫ్రంట్ మియన్మార్ నుంచి కుకీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్ ఫండెడ్, అమెరికన్ ఫండెడ్, వాళ్ళు కూడా అక్కడ మనకు చాలా పెద్ద, మయన్మార్ నుంచి కూడా మనకు థ్రెట్ ఉన్నది. ఇలా మల్టిపుల్ ఫ్రంట్స్ నుంచి మనకు థ్రెట్స్ ఉన్నాయి. సరే, మనకు ఇక్కడ అంతర్గతంగా మనకు తెలుసు ఒక నక్సలైట్సే కాదు, జిహాదీలు ఉన్నారు, మనకు చాలా మంది ఉన్నారు. కాబట్టి మల్టీ ఫ్రంట్ థ్రెట్స్ అని చెప్పుకోవచ్చు. మనం 2.5 అని అనుకునేవాళ్ళం గతంలో, ఇప్పుడు మల్టీ థ్రెట్స్ అనేది మనకు వచ్చాయి భారతదేశానికి. సరే, బంగ్లాదేశ్కి సంబంధించి మనం ఒక ఊరికి వెళ్ళాం, నీకు గుర్తుండే ఉంటుంది, నట్టూర్ అని చెప్పి ఊరికి వెళ్ళాం. అక్కడ ఆ రాజుగారి ప్యాలెస్ అవన్నీ చూసాం మనం. చాలా తాంత్రికమైనటువంటి విగ్రహాలు అవన్నీ చూసాం మనం. శివాలయం ఉంది, రాజప్రాసాదం అంతా కూడా. అవును, కరెక్టే. రాజప్రసాదం అన్ని చూసాం. అక్కడి నుంచి జస్ట్ ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో నది వస్తుంది, అంటే మనకు గంగా నది. ఆ గంగా నది వాళ్ళు పద్మా అని పిలుస్తారు. ఆ నది ఈవల వైపు బంగ్లాదేశ్, ఆవల వైపు భారతదేశం. సో అందుకని అక్కడి నుంచి బోట్ లో కూర్చుంటేనే వెళ్ళిపోవచ్చు. అక్కడేం సరిహద్దు లేదు, ఫెన్సింగ్ లేదు, ఏమీ లేదు, ఈజీగా సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇటువంటివి చాలా ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నదులు మనకు బార్డర్స్ అయితే, కొన్ని ప్రాంతాల్లో నదులు లేకుండా కూడా బార్డర్స్ ఉన్నాయి. పోరస్ గా ఉంటుంది అది. దానికి మీరు ఒకవేళ అక్కడ ఏమైనా మీరు బార్డర్ ఫెన్సింగ్ పెట్టినా కానీ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరదలు వస్తే ఇదంతా కొట్టుకుపోతుంది, ఏముండదు అక్కడ, ఖాళీ. కాబట్టి అక్కడ బార్డర్ ఫెన్సింగ్ వేయడం కూడా చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ మాల్డా ప్రాంతంలో వాళ్ళు బార్డర్ ఫెన్సింగ్ వేస్తుంటే బంగ్లాదేశీ బార్డర్ గార్డ్స్ వచ్చేసి దాన్ని అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేసి వీళ్ళతోటి వాగ్వివాదానికి దిగారు. దాంతో అక్కడి ఊరి ప్రజలందరూ బయటకు వచ్చారు. వాళ్ళు కత్తులు కటారాలు తీసుకొచ్చి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నినాదాలు పెడుతున్నటువంటి ఆ వీడియో చాలా అద్భుతంగా వైరల్ అయింది. సో వాళ్ళు అంటే ప్రజలు కూడా వాళ్ళ రక్షణకు వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో మళ్ళీ బిఎస్ఎఫ్ వచ్చి అక్కడ సద్దుమణి చేసేలా దానికి కొంత సమస్యని పరిష్కరించి మళ్ళీ వాళ్ళ కన్స్ట్రక్షన్ వర్క్ వాళ్ళు మొదలు పెట్టారు. సో ఇటువంటి పరిస్థితి అక్కడ బంగ్లాదేశ్ టర్కీ నుంచి బైరాక్టర్ డ్రోన్స్ తెచ్చుకుంటోంది, ఇతరత్ర ఇంకేవో ట్యాంకులు కొంటానంటోంది, ఇంకేదో షిప్పులు కావాలంటోంది, ఫైటర్ జెట్స్ కావాలంటున్నారు వాళ్ళు. అంటే మీ మొత్తం ఎకానమీ కుదేలైపోయింది. మీ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా మొత్తం కంప్లీట్ గా నాశనమయ్యే పరిస్థితిలో ఉంది ఈరోజు. మీ ప్రజలు ఈరోజు ఉద్యోగాలు లేక చాలా అష్టకష్టాలు పడుతున్నారు. మీ ఫారెక్స్ రిజర్వ్స్ లేవు, అప్పులు పెరిగిపోయినాయి, IMF లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అయినా భారత వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ కూటమిలో చేరడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వీళ్ళు ఎటు వెళ్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి దేశాలు తయారు చేయడమే ఆ డీప్ స్టేట్ యొక్క వాళ్ళ ప్రాజెక్ట్స్, ఇవన్నీ వాళ్ళ ప్లానింగ్ అంతా ఇలాగే ఉంటుంది. దానికి ఎవరైనా వాడుకోవచ్చు. పాకిస్తాన్ వాడుకుంటున్నారు. పాకిస్తాన్కి అంత సీన్ ఉంటే కనుక ఈ పాటికి ఎప్పుడో చేసి ఉండొచ్చు. వాళ్ళ చేతిలో లేదు అది. వీళ్ళు దీన్ని సర్వనాశనం చేసి పాకిస్తాన్కి హస్తగతం చేస్తుంది బైడెన్ అడ్మినిస్ట్రేషన్. సో పాకిస్తాన్ చేతిలో వెళ్ళిందంటే పాకిస్తాన్కి మళ్ళీ ఫండింగ్ ట్రంప్ వస్తే రాదు కదా, మళ్ళీ చైనా నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడాను భారత వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద ఎకో సిస్టమ్ తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని భాగంగా ఇదంతా చూడాలి మనం. దీని సొల్యూషన్స్ లాంగ్ టర్మ్ అయితే కనుక తప్పకుండా భారత సరిహద్దులు మారవలసిన ఆవశ్యకత ఉన్నది. బార్డర్స్ చేంజ్ చేయకుండా మనకి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ రావు. సరే, ఇది ఏంటి అనేది చాలా పెద్ద చర్చ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని బార్డర్స్ మారుతున్నాయి. బార్డర్స్ అర్థమే పర్మనెంట్ గా ఎప్పుడు ఉండవు, మారుతూనే ఉంటాయి. ఒక 50 ఏళ్లలో, 60 ఏళ్లలో, 100 సంవత్సరాల్లో బార్డర్స్ మార్పు అన్నది, బార్డర్స్ లో మార్పులు అన్నవి సహజం. అవి
మానవాళి ఎప్పుడు కూడా ఫిక్స్డ్ బార్డర్స్ ఎప్పుడూ లేదు. కాబట్టి మనం కూడా ఆ దృష్టిలో ఆలోచన చేయాలి, దీన్ని ఎలా చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాంతాలు అధీనంలో తీసుకోవాలి, తీసుకుంటే మనకు రక్షణ ఉంటుంది. మేబీ చికెన్ స్నాక్ ఏరియాలో కొంత తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకు చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ మనం వెళ్ళాం, రాజా సూర్యసేన్ మెమోరియల్కి వెళ్ళాం మనకు చిట్టగాంగ్ లో. ఆయన అద్భుతమైన ఫ్రీడమ్ ఫైటర్ ఆయన. సో అటువంటి వ్యక్తి ఆ ప్రాంతం కనుక మనం టేక్ ఓవర్ చేశామంటే డైరెక్ట్ గా సముద్రం నుంచి మనం త్రిపురకి తర్వాత మిజోరాంకి మనకు కనెక్షన్ పెట్టుకోవచ్చు. ఈ రోజు అది లేకపోయేసరికి చికెన్ స్నాక్ మనకు పెద్ద ఇబ్బందిగా ఉంది మనకి. కాబట్టి ఇటువంటి ఆలోచనలు టాక్టికల్ గా, స్ట్రాటజిక్ గా, లాంగ్ టర్మ్ గా ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది, బాధ్యత ఉన్నది మనకు. ఎలాగైతే ఇజ్రాయెల్ వాళ్ళకు ఆపర్చునిటీ రాగానే వాళ్ళు మౌంట్ హెరాన్ ని కబ్జా చేసుకున్నారు, వాళ్ళు స్ట్రాటజిక్ గా ఎక్కడెక్కడ వాళ్ళకు రక్షణ ఉంటుందో అవన్నీ కూడా కబ్జా చేసుకున్నారు. ఆ దృష్టిగా మనం కూడా సీరియస్ గా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడుతున్నాయి. బంగ్లాదేశీ వాళ్ళ సరిహద్దు గార్డ్స్ ఎవరైతే ఉన్నారో గతంలో కూడా వచ్చి వాళ్ళ మన టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆపే ప్రయత్నం చేశారు. వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళ లెవెల్ ఏంటో వాళ్ళకి వాళ్ళ ప్లేస్ ఏంటో చూపించవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. సరే, మనం రెస్పాన్స్ ఇస్తున్నాం, కానీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఇంకా వాళ్ళు వదలకుండా ధైర్యంతో ఇంకా మిగతా ఇతరత్ర ప్రాంతాల్లో వచ్చి వాళ్ళు కవింపు చర్యలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం సింపుల్ గా అది వేరే దేశం అని చెప్పి గౌరవిస్తే లాభం లేదు. ఆ దేశం ఒక రాక్షస దేశంగా తయారవుతోంది. కాబట్టి మన రక్షణ కోసం మనం కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోక తప్పదని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.